హలో అండి. మనం లాస్ట్ వీడియోలోనైతే శారీ ప్రీ ప్లేటింగ్ చూపించాను. బట్ దానిలో ప్రాపర్ ఫోల్డింగ్ చూపించడానికి నాకు కుదరలేదు. సో, అందుకని చెప్పి ఇప్పుడు ఫోల్డింగ్ చూపిస్తున్నాను. సో, మనం ఐరన్ చేసిన చీరని ఇలా కుచ్చులు చీరని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత పైట మన వైపు ఉండాలి. అండ్ లో చెంగు బయటకుండాలి. ఆ తర్వాత ఎగ్జాక్ట్‌గా కుచ్చులు సెంటర్‌కి పెట్టుకొని ఇలా మిగిలిన లో చెంగు మొత్తాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దాని మీద వేసుకోవాలి. ఇలా చూపించే విధంగా. ఏమీ లేదండి, చీరని తిరగేయండి. పైట మీ వైపు వేసుకోండి. తిరగేసిన చీరని చూసారా, ఫాల్ కూడా కనిపిస్తుంది. లో చెంగు ఏమో బయటకు ఉండాలి. ఇలా కుచ్చులు సెంటర్కి రావాలి. ఇంకా ఫోల్డింగ్ సైజ్ అంటారా, అది మీరు తీసుకునే కవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా సారీ ఫోల్డింగ్ 11 to 12 ఇంచెస్ వెడల్పు వస్తే మనకి సరిపోతుందన్నమాట. అలా వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ ప్రాపర్గా చేసుకోకపోతే మీకు అది కవర్లో పట్టదండి. సో మీరు మీకోసమే చేసుకున్నట్టయితే కవర్ గురించి మీకు టెన్షన్ లేదు. ఇలా ఫోల్డింగ్ మీకు జస్ట్ బాక్స్ ఫోల్డింగ్ వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది. సో నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోండి. సెంటర్ ప్లీట్స్ వచ్చినప్పుడే మీకు ఆ లుక్ అనేది ప్రాపర్గా వస్తుందన్నమాట. సో ఎంతైతే మనకి రిమైండ్ది లో చెంగు శారీ మొత్తం ఏదైతే ఉంటుంది కదా, లో చెంగు వైపు దాన్ని అంతటిని చిన్నగా ఫోల్డ్ చేసి సర్ది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పైటని ఆల్రెడీ ఇలా పెట్టుకోవాలి. మనం ఇంతసేపు సారీ ఈ మిగిలిన ఐరన్ చేసేటప్పుడు ఇవి కాస్త డిస్టర్బ్ అయ్యి ఉంటాయి కదా. ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో సారీని తిరిగేసి లో చెంగు మొత్తాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైటని ఇలా పెట్టుకోవాలండి. మనం మిగిలిన ప్రాసెస్ చేసేటప్పుడు ఈ సారీ ప్లేట్స్ ఏమైనా కాస్త డిస్టర్బ్ అయ్యాయి అనుకున్నట్టయితే ఇక్కడే దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని, ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. మనం ఐరన్ ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటే సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ప్లీట్స్ అన్నిటిని కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంకేమైనా డిస్టర్బ్గా అనిపిస్తే ఒకసారి ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ శారీకి అయితే 12 ప్లీట్స్ వరకు పెట్టానండి. సో ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక్కసారి ఐరనింగ్ అనేది మనం చేసుకుందాం. మీరు సారీకి 9 నుంచి 9, 10, 11 ఆల్మోస్ట్ నేనైతే 15 వరకు కూడా పెట్టాను. 15 ప్లీట్స్ వరకు కూడా పెట్టాను. అదేంటంటే బాగా చబ్బీగా ఉన్న వాళ్ళకి కష్టం, స్లన్నంగా ఉన్న వాళ్ళకైతే సెట్ చేయొచ్చు. ఈ సారీకి అయితే 12 ప్లీట్స్ వచ్చాయి. ఓకేనా. ఐరన్ చేశాక చూసారా, ఒక మూర నేను ఇలా తీసి బయటకు పెట్టాను. అలా పెట్టేటప్పుడు ఏమాత్రం సారీ అనేది చెస్ట్ ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ రిమైండర్ సారీ ఏదైతే ఉంది కదా, మనకి చెస్ట్ ప్లీట్స్లోని మిగిలిన సారీ, దాన్ని కూడా ఒక్కసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఇది ఫోల్డింగ్ చేసేటప్పుడు అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. ఇంకా ఇది కూడా మీకు ఒక్కసారి డిస్టర్బ్గా అనిపిస్తే ఇంకొకసారి ఐరన్ చేసుకోండి. ఓకేనా. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన శారీ మొత్తాన్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా అండి. ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ ఉంచాం కదా, మనం తక్కువ ఉన్నది ముందు మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం. ఒకే సింగిల్ ఫోల్డింగ్. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మరోవైపు ఇవేమో కుచ్చుళ్ళ దగ్గర అండి. సో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇప్పుడే చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా పిన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి మరోవైపు అయితే చిన్న ఫోల్డింగ్ ఒకటి చేసి నెక్స్ట్ దాన్ని దీని మీదకి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇలా ట్విస్ట్ చేసుకున్నట్టయితే, ట్విస్ట్ చేస్తే ఇది మన ఫోల్డింగ్ అనేది రెడీ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ సైడ్ మనకి అవతల వైపు రావాలి. మనం చీర కట్టుకునేటప్పుడు అలానే కదా వస్తుంది. సో ఇలా ట్విస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఇలా మనకి పెద్ద బార్డర్ ఏదైతే ఉందో ఇలా వన్ సైడ్కి వచ్చేలా చూసుకొని ఆ మిగిలిన రిమైండర్ ఏదైతే మనకి పళ్ళు పెద్దదిగా ఉంది కదా, దాన్ని ఇలా తిప్పండి. ఇలా చూపించినట్టుగా తిప్పండి. తిప్పిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే నీట్గా ఏమైనా మనకి డిస్టర్బెన్స్ లేకుండా సర్ది పెట్టుకోవాలి. సో సర్దిన తర్వాత ఈ మిగిలిన దాన్ని కూడా ఇలా తిప్పండి చూపించే విధంగా. తిప్పిన తర్వాత దీని సారీని తిరిగేయండి. ఇప్పుడు మనకి ఏదైతే మిగిలిన పైట ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి లోపల మనకి బ్యాక్ పైటన్ వస్తుంది. సో దానిలో పెట్టుకున్నారంటే మీ సారీ రెడీ అయిపోయినట్టేనండి. సో నా వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ సారీ ప్రీ ప్లేటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ ఈ సారీ కవర్స్ లింక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. నేనైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి. నాకు బయట కొంచెం అవైలబుల్గా లేవు అప్పుడు నేను అడిగిన టైంకి. సో నా ఫైనల్గా ప్రీ ప్లేటింగ్ రెడీ అయిందండి.
మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.